హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నేను ఎరిట్ హాస్పిటల్స్లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ధనాంజనేయ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. హౌ ఆర్ యూ డూయింగ్ సార్? ఐఎమ్ డూయింగ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. పీపుల్స్ హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ డోంట్ నో హౌ యూ ప్లే ఎవ్రీ డే విత్ దీస్ హార్ట్స్. సార్, నాకు తెలిసినంత వరకు ఒకసారి నాకు కూడా చెస్ట్ పెయిన్ లాగా అనిపిస్తే వెన్ ఐ రష్ టు మై డాక్టర్, హీ స్మైల్డ్ అండ్ సెడ్, ఆడపిల్లలకి రాదమ్మా, అందులో ఇంత యంగ్ ఏజ్ లో అస్సలు రాదు, నువ్వు అలాంటి మిత్స్ టెన్షన్స్ పెట్టుకొని లేని జబ్బులు కొని తెచ్చుకోవచ్చు అని అన్నారు. కానీ రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే చాలా మంది యంగ్స్టర్స్, అసలు ఇయర్స్ బేబీస్ పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా మనం ఒక కేసు చూసాం సార్, హార్ట్ అటాక్ వచ్చి. మరి యంగ్స్టర్స్ కి ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్? యూజువల్లీ ఫిమేల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ స్పీసీస్. ఎక్కడైనా అంటే లేడీస్కి వాళ్ళ హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. మెయిన్లీ ఈస్ట్రోజన్ ఈజ్ ప్రొటెక్టివ్ ఫర్ దెమ్. యూజువల్లీ మేము సైన్స్లో అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఈజ్ మోర్ ప్రొటెక్టివ్ అండ్ బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అండ్ ప్రోస్టాగ్లాండిన్స్ అని ఇవన్నీ ఉంటాయి లేడీస్కి. అండ్ లేడీస్ యంగ్స్టర్స్ యంగ్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్, నాట్ యంగ్ అంటే నాట్ టు టీనేజ్, ఓకే, అట్ ఏ సర్టన్ ఏజ్ ప్రెగ్నెన్సీ వల్ల ఇంకా ప్రొజెస్ట్రాన్స్ ఎక్కువ సెక్రెట్ అవ్వడము, ప్రొలాక్టిన్, హార్మోన్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ప్రొటెక్టివ్ ఫర్ లేడీస్. సో అంటిల్ మెనోపాజ్, నెలసరి ఆగిపోయేంత వరకు వాళ్ళకి హార్మోన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి, ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళకి లో రిస్క్ ఉంటుంది. ఎనీ స్పీసీస్, యానిమల్ స్పీసీస్ ఏదైనా తీసుకున్నా కూడా యూజువల్లీ ఫిమేల్స్ ఆర్ స్ట్రాంగ్ స్పీసీస్. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఓకే, మీరు ఏది తీసుకున్నా కూడా, ఈవెన్ మస్కిటోస్ కాడి నుంచి తీసుకున్నా కూడా యూజువల్లీ ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో, ఇట్ కాజెస్ మలేరియా, ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ వన్. మేల్ అనాఫిలస్ మస్కిటో లివ్స్ ఫర్ ఓన్లీ 4 years. ఈవెన్ నార్మల్ పబ్లిక్ లో చూసినా కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకున్నా కూడా ఫిమేల్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ 4-5 years more than male life expectancy. Indian average male life expectancy is 64-65 years ఉంటే ఫిమేల్స్ 68-69 years ఉంటున్నారు. ఓకే, సో ఇది మిత్ కాదు, ఇది నిజమే, నాట్ ఎ మిత్. అండ్ వాట్ ఎవర్ ద థింగ్, 90-95% ఫిమేల్స్, యంగ్ ఫిమేల్స్ హార్మోన్స్ అన్ని ప్రొడ్యూసింగ్ ఉంటుంది కాబట్టి దే ఆర్ యూజువల్లీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దిస్ హార్ట్ అటాక్స్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ ఎ వాస్కులర్ ఈవెంట్. అంటే బ్లడ్ వెజల్స్ లో బ్లాక్ అవ్వడం, బ్లడ్ వెజల్స్ లో కొలెస్ట్రాల్ లేదా అదర్ బ్యాడ్ మెటీరియల్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, అవి బ్లాక్ అవ్వడం, అవి హార్ట్ వెజల్స్ లో బ్లాక్ అయితే హార్ట్ అటాక్, బ్రెయిన్ వెజల్స్ లో బ్లాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్. సో పెరిఫరల్ వెజల్స్ లో అంటే కాళ్ళకు, చేతుల్లో ఎక్కడైనా బ్లాక్ అయితే గ్యాంగ్రీన్, ఇట్లాంటివి వస్తుంటాయి. సో ఎనీథింగ్ ఈజ్ ఎ వాస్కులర్ ఈవెంట్స్. ఈ వాస్కులర్ ఈవెంట్స్ ఫిమేల్స్ లో తక్కువనే ఉంటాయి. సో మేల్స్ లో అయితే ఇప్పుడు యంగ్స్టర్స్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఉన్నాయి, ఎలాగో తెలుస్తున్నాయి, బట్ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు యంగ్స్టర్స్? దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. వన్ థింగ్ ఈజ్ యంగ్స్టర్స్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ బాగా మారిపోయాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు ఇంట్లోనే వండుకొని తినేవాళ్ళం, ఇప్పుడు ఇంట్లో తింటున్నారు కానీ స్విగ్గీ, జొమాటోలో ఎక్కువ వీటిల్లో తెప్పించుకొని తింటూ ఉంటారు. వీ డోంట్ నో హౌ the food is made, what oil they are using, how adulterated the food contents are. So food adulteration, I think it is a major reason. And also heart problems, ఈ ఫుడ్ ఒకటే కాదు, బ్యాడ్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ బాగా పెరిగిపోయాయి. సో దీస్ ఆల్సో ఆర్ ఎ మేజర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ లో ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటి సార్? ఏ కాజెస్ వల్ల వస్తున్నాయి అండ్ మీరు వాళ్ళకి ఎలాంటి ప్రికాషనరీ నోటీస్? యూజువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా ఒక 100 కేసెస్ చేస్తే రఫ్లీ అరౌండ్ 20 cases వీఆర్ సీయింగ్ ఇన్ less than 40 years. దిస్ ఈజ్ ఏ వెరీ బ్యాడ్ ట్రెండ్. సో less than 40 years లో ఇలా రాకూడదు. ఈ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఇన్ యంగర్ జనరేషన్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇవన్నీ ఒకప్పుడు లేవు. వన్స్ హార్ట్ అటాక్ ఇవన్నీ అంటే ఒకప్పుడు చనిపోయేదంటే యంగ్ ఏజ్లో ఇన్ఫెక్షియస్ డిసీజ్ వచ్చి చనిపోయేవాళ్ళు. అప్పుడు వ్యాక్సినేషన్ సరిగా లేవు. సో స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ఇటువంటి డిసీజ్తో చనిపోయేవాళ్ళు. లేదా అదర్ డిసీజెస్ లైక్ టీబీ, లేదా ఒక ప్లేగ్ కానీ, ఒక కలరా కానీ వస్తే ఒక పాండమిక్ లాగా లేదా ఎపిడమిక్ లాగా మొత్తం చాలా మంది చనిపోయేవారు. లేదా మెటర్నల్ మార్టాలిటీ, అంటే
డెలివరీ సౌకర్యాలు లేక, డాక్టర్లు సరిగా లేక, ఒకప్పుడు లేదా పోస్ట్ పార్టం డెలివరీ అప్పుడు అబ్స్ట్రక్టెడ్ లేబరో లేకపోతే మదర్ బ్లీడింగ్ అవ్వడమో ఇటువంటి కారణాలతో చనిపోయేవాళ్ళు. పుట్టిన తర్వాత సరైన స్టెరిలైజేషన్ ప్రికాషన్స్ డ్యూరింగ్ డెలివరీ తీసుకోక టెటనస్ ఇట్లాంటి డిసీజెస్ వచ్చేవి. సో ఒకప్పుడు అన్ని అంటువ్యాధుల డిసీజెస్, ఇప్పుడు అలా లేదు. వన్స్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీఆర్ సీయింగ్ ఏ ట్రెండ్ ఇన్ లైఫ్ స్టైల్ చేంజ్. సో మెషిన్ల మీద ఆధారపడ్డాము, సో మాన్యువల్ వర్క్ తగ్గిపోయింది. సో ఏ ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు మోర్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. కూర్చొని చేసే జాబ్లు ఎక్కువ ఉన్నాయి, సెంట్రల్ ఏసీలో కూర్చుంటున్నాం, అందరం జాబ్స్ చేస్తున్నాం. సో లైఫ్ స్టైల్ డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీ చాలా కట్టేల్ అయిపోయింది. అండ్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, న్యాచురల్ ఫుడ్స్ తినడం కానీ లేదు. అప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ కొనుక్కొని ఇంట్లో చిన్నప్పుడు తినేవాళ్ళం, ఇప్పుడు అలా లేదు. సో మెజారిటీ స్టోర్డ్ ఫుడ్స్, జ్యూస్ అన్న స్టోర్డ్ జ్యూస్ తెచ్చుకుంటాము, క్యానెడ్ జ్యూస్లు కానీ అన్ని తెచ్చుకుంటాం. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్ ఇన్ టు అవర్ ఫుడ్ హ్యాబిట్స్. సార్ అంటే జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే మోడిఫికేషన్స్ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తున్నాయి. సో మనం చేసుకున్న దానికి స్వయం అనుకోవచ్చు సార్. బట్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళకి, అభంశుభం తెలియని వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్. సో మనం వాళ్ళని ఎట్లా గుర్తించాలి? యూజువల్లీ ఫ్యామిలీ హిస్టరీ అంటే స్ట్రాంగ్ జెనెటిక్ హిస్టరీ. మీరు చెప్పినట్లు జెనెటిక్లో కొన్ని జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ అటాక్ అనేటివి ఉంటాయి. సో సమ్ 6-7 జీన్స్ ఉన్నాయి. సో వాటి వల్ల జనరేషన్ టు జనరేషన్ పాస్ ఆన్ అవుతుంటాయి ఆ జీన్స్. సో పాస్ ఆన్ అవుతుంటాయి కాబట్టి దెర్ విల్ బి సమ్ టైమ్స్ దెర్ ఈస్ ఆల్సో ఏ ఫినామినా ఆఫ్ యాంటిసిపేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్, ఫాదర్కి ఒక ఏజ్లో హార్ట్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయి, నెక్స్ట్ జనరేషన్ కొద్దిగా యంగ్ ఏజ్లో వస్తాయి. సో జీన్స్ డివైడ్ అయినప్పుడు కొంచెం ఆ యాక్టివేషన్ జరిగింది. దట్ ఈస్ కాల్డ్ ఫినామినా ఆఫ్ యాంటిసిపేషన్. సో ఫాదర్కి డయాబెటీస్ ఒక ఏజ్లో వచ్చింది, 60 yearsలో వచ్చింది, ఇతనికి 45 years 50 yearsకి వచ్చింది. నెక్స్ట్ మనవడికి ఇంకా యంగ్ ఏజ్ గ్రూప్లో రావచ్చు. సో మా గ్రాండ్ ఫాదర్కి స్పెక్ట్స్ ఒక ఏజ్లో వచ్చాయి, మా ఫాదర్కి 10th classలో అలా వచ్చాయి, నాకు 5th classలో వచ్చాయి. సో ఫినామినా ఆఫ్ యాంటిసిపేషన్ అనేది కూడా జెనెటిక్స్ ప్లే ఏ మేజర్ రోల్. ఓకే. సో మరి వారు పీరియాడికల్ గా ఎలాంటి టెస్టులు, ఎలాంటి వాచ్ పెట్టుకుంటూ ఉండాలి సార్? పీరియాడికల్ గా అంటే వన్స్ ఐ థింక్ ఆఫ్టర్ 40 years you must check your blood cholesterol levels and blood sugar levels. Okay. And keep a watch on your diet habits. Okay. Definitely. బ్లడ్ కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్స్ మెయిన్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. మెజారిటీ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ 50% డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. ఓకే. చాలామంది డయాబెటీస్ ఒక అపోహ ఏంటంటే నేను టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే ఇంకా మళ్ళీ ఆపకూడదు కదా, బీపీ టాబ్లెట్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపకూడదు కదా అంటే, సో ఆల్రెడీ డయాబెటీస్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసే టైం వచ్చింది అని అంటే యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఇంకా బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఇంకా పడిపోతూ ఉంటాయి. సో మన ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ అనేది తయారు చేయడం ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మీ షుగర్ టాబ్లెట్స్ డోస్ ఇంకా పెరుగుతూ పోవచ్చు, స్లోగా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది. సో అదొక అపోహలో నేను స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపలేను కదా అని చెప్పి చాలామంది ఈ డైట్ అని ఆ డైట్ అని సమ్ నాన్ సర్టిఫైడ్ డైట్స్ ఫాలో అవుతుంటారు. సో దానివల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ తెచ్చుకొని అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ బీపీ టాబ్లెట్ నెగ్లెక్ట్ చేసిన, మీరు చెప్పినట్టు ఇప్పుడు షుగర్ డయాబెటిక్ టాబ్లెట్స్ నెగ్లెక్ట్ చేసినా ఏం కాదులే అని నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి సార్? యూజువల్లీ హై ప్రాబబిలిటీ అండి. సో హై ప్రాబబిలిటీ యూజువల్లీ హార్ట్ మెయిన్గా బీపీ టాబ్లెట్స్ నెగ్లెక్ట్ చేస్తే హార్ట్ మీద లోడ్ పడుతుంది. సో హార్ట్ ఎక్కువ ప్రెషర్కి పంప్ చేయాలి అగేన్స్ట్గా ఆ బ్లడ్ ప్రెషర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లడ్ ప్రెషర్ 110, 120 ఉంది. సో హార్ట్ పంప్ చేయాలి, పంప్ చేసినప్పుడు బ్లడ్ ఇలా సర్క్యులేట్ అవ్వాలి మొత్తం ఆల్ ఓవర్ ద బాడీ. సో ఇక్కడ 150, 160 ఉంది. సో దెర్ ఈస్ ఎ లోడ్ ఆన్ ద హార్ట్, ఆ ప్రెషర్కి అగేన్స్ట్గా పనిచేయాలి. ఆన్ యావరేజ్ పర్ డే 1 lakh times హార్ట్ కొట్టుకోవాలి. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, అది ఆగిపోతే మనం చనిపోతాం. సో మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి అది స్టార్ట్ అవుతుంది 5 to 6 weeks నుంచి. సో చివరి వరకు అది కొట్టాల్సిందే. సో అల్లు పెరగకుండా అది కొట్టాలి అంటే అంత లోడ్ పడితే ఇనిషియల్లీ ఇట్ కాంపెన్సేట్స్, ఆ లోడ్ తట్టుకుంటుంది. బట్ ఏ స్టేజ్ విల్ కమ్ దట్ ఐ కాంట్ బీట్ ఫర్ దట్ హై ప్రెషర్ అని హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో ఆయాసము, కాళ్ళ వాపులు ఇవన్నీ వస్తాయి యూజువల్గా. సో ఇవన్నీ జనరల్ సిమ్టమ్స్, ఇవన్నీ జనరల్ సిమ్టమ్స్ వస్తాయి బీపీ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు. డయాబెటీస్ లో ఏమవుతుందంటే బ్యాడ్ మెటీరియల్స్ అన్ని సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఈ బ్లడ్ వెజల్స్లో ఈ షుగర్ లెవెల్స్ ప్లస్ డయాబెటీస్లో ఉన్న అదర్ బ్యాడ్ మెటీరియల్స్ లైక్ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటాం, AGEs.
సో ఈ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ప్లస్ బ్లడ్ షుగర్స్ ఇవన్నీ బ్లడ్ మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో ఈ డయాబెటీస్ వల్ల మేజర్ కాంప్లికేషన్స్ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ అండ్ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్, సో ఈ కంటి వెనకాల రెటీనా ప్రాబ్లమ్స్, సో అరికాళ్ళు చేతులు తిమ్మిర్లు. సో దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ మైక్రోవాస్కులర్ అండ్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. సో మైక్రోవాస్కులర్ అంటే మన కంటికి కనపడనివి, కంటి వెనకాల రెటీనా, అరికాళ్ళు చేతులు నరాలకు సప్లై చేసేవి, దానివల్ల తిమ్మిర్లు, మంటలు, నిదానంగా స్పర్శ తెలియకుండా పోవడం, ఏదన్నా గుచ్చుకుంటే తెలియదు, సెప్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ కిడ్నీలో స్లోగా ఒక్కొక్క కిడ్నీలో ఆల్మోస్ట్ 6 crore సెల్స్ ఉంటాయి, నెఫ్రాన్స్ అని. ప్రతి దగ్గరికి బ్లడ్ వెజల్స్ మైక్రోవాస్కులేచర్ లాగా వెళ్ళి ఫిల్టర్ అయ్యి బ్లడ్ యూరిన్ ఫామ్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావాలి. సో కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో అలాగే హార్ట్ వెజల్ మ్యాక్రోవాస్కులర్ అంటే హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లైలు, లేకపోతే లెగ్స్కి, ఇంటెస్టైన్స్కి వెళ్ళే బ్లడ్ సప్లై, మెదడుకి వెళ్ళే బ్లడ్ సప్లై. ఇక్కడ బ్లాక్ అయితే హార్ట్లో బ్లాక్ అయితే హార్ట్ అటాక్, బ్రెయిన్లో బ్లాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్, వీటిలో బ్లాక్ అయితే గ్యాంగ్రీన్ అట్లాంటివి వస్తాయి. సో మెయిన్గా డయాబెటీస్ ఈజ్ ద మేజర్ కంట్రిబ్యూటర్ అండ్ ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సార్ ఇప్పుడు లాస్ట్లీ బీయింగ్ అ యంగ్స్టర్స్ అవుట్ దేర్ హూ ఇస్ రైట్ నౌ వాచింగ్ సుమన్ టీవీ, వాళ్ళకి చెప్పాలి అని అంటే రాకుండా చూసుకోవడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే ఇన్ షార్ట్ ఏం చెప్తారు? సో ఇన్ షార్ట్ చెప్పాలంటే వాచ్ యువర్ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ వాచ్ యువర్ డైట్. దీస్ టూ ఆర్ ద మెయిన్ థింగ్స్. అండ్ జెనెటిక్ హిస్టరీ ఇట్ ఈస్ అన్ నాన్ అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్. సో అది జీన్స్లో వచ్చింది, యూ కాంట్ అవాయిడ్, అట్లీస్ట్ యూ కెన్ మాడిఫై యువర్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇవి చేయాలి. ఇవి కాకుండా కొంతమంది మీరు చెప్పినట్లు ఫిమేల్స్ అన్నారు కదా, కొంతమంది రేర్ ఫిమేల్స్ ఉన్న వాళ్ళు లేదా యంగ్స్టర్స్ లెస్ దాన్ 40 years వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అని అంటే దేర్ మైట్ బి సమ్ అండర్లైన్ డిజార్డర్స్. అండ్ సడన్ డెత్స్ మీరు చూసినవి అన్ని హార్ట్ అటాక్స్ ఉండకపోవచ్చు. దేర్ విల్ బి సమ్ అదర్ జెనెటిక్ డిజార్డర్స్ విచ్ మైట్ బి దేర్. అంటే కొన్ని డిసీజెస్ ఉంటాయి, లైక్ మీరు చెప్పినట్టు యంగ్ పీపుల్ చనిపోతూ ఉంటారు, లేదా జిమ్లో సడన్గా కొలాప్స్ అయి చనిపోతూ ఉంటారు యాక్టివిటీస్ చేస్తూ. సో వాళ్ళకు అదర్ డిజార్డర్స్ లైక్ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అనేది ఉంటుంది. సో కామన్గా ఈ టాపిక్ అంటే జిమ్ లో కొలాప్స్ అయ్యి సడన్ గా ఎందుకు పడిపోతున్నారు, అది కార్డియాక్ అరెస్టా, హార్ట్ అటాక్ అన్న దానిపై నేను ఐ విల్ డిస్కస్ మోర్ ఎలాబొరేటివ్ విత్ యూ సార్. సో విన్నారు కదా, డాక్టర్ ధనంజయ రెడ్డి గారు చెప్తున్నారు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ ప్లేస్ వెరీ కీ రోల్. హెల్త్ ఈజ్ వెల్త్. సో మీ వెల్త్, మీ హెల్త్ మీ చేతిలోనే ఉంది అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.